ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి 9th క్లాసు టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ దుఃఖగా అధికార్ అని ఉంది కదా, అందులో ఇచ్చినటువంటి వ్యాకరణం ఒకసారి చూడండి. అక్కడ మనకు అనుస్వారు పంచమాక్షర గురించి ఇచ్చారు. సో వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇచ్చారు కదా. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం, ఓకేనా. ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. కంఘా, పతంగ్, చెంచల్, ఠండా, సంబంధ్ కదా. సో ఈ పదాలన్నింటిలో మనం గమనిస్తే మనకు ఆధా వ్యంజన్ కనిపిస్తుంది. కంఘాలో అనేది మనకు ఆధా వ్యంజన్ కనిపిస్తుంది కదా. అట్లాగే పతంగులో అనేది మనకు ఆధా వ్యంజన్ కనిపిస్తుంది కదా. అట్లాగే చెంచల్లో అనేది మనకు ఆధా వ్యంజను కనిపిస్తుంది. అట్లాగే ఠండాలో నా అనేది ఆధా వ్యంజన్ కనిపిస్తుంది. సంబంధులు 2 ఆధా వ్యంజన్లు కనిపిస్తాయి, ఒకటేమో మా, ఒకటేమో నా కదా. అది ఆ కిందనే కంఘా, పతంగ్, చెంచల్, ఠండా, సంబంధ్ అనే పదాలు అవే పదాలు ఇచ్చారు. బట్ కొంచెం తేడా ఉంది. ఏంటంటే పైన ఆధా వ్యంజన్లు ఉన్నాయి కదా, ఇక్కడ దాని బదులుగా అనుస్వార్లు ఇచ్చారు. పైనంతా అనుస్వార్లు ఉన్నాయి చూడండి కదా, అదనమాట. సో అంటే ఈ పదాలను ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా కూడా రాయొచ్చు. ఏంటి దీనికి రూలు అని అంటే మనము స్పర్శ వ్యంజన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను స్పర్శ వ్యంజన్ని రాశాను చూడండి. క, ఖ, గ, ఘ, ంగ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ కదా. ఈ కా నుండి మా వరకు ఉండేటువంటి ఈ వ్యంజన్లనంతా కూడా మనము స్పర్శ వ్యంజన్ అని అంటాం. ఓకే. సో ఆ పేరు ఎందుకు వచ్చింది ఏంటి అనేది మళ్ళీ ఇంకోసారి డీటెయిల్డ్గా మనం చెప్పుకుందాము. ఇప్పటికైతే ఇది స్పర్శ వ్యంజన్ అని మాత్రం తెలుసుకోండి. తర్వాత మొదట ఉండేటువంటి ఈ కాను ప్రథమాక్షరని, అట్లాగే రెండవ ఖాను ద్వితీయాక్షరని, మూడవ గాను తృతీయాక్షరని, నాలుగవ దాన్ని చతుర్థి అక్షరని, ఐదవ దాన్ని పంచమాక్షరని ఇలా పిలుస్తారు. ఓకేనా. అయితే ఈ లైన్లో మొదట వచ్చినటువంటి అక్షరం ఏంటి, మొదట వచ్చినటువంటి వ్యంజనం ఏంటి? కా. సో ఇది కవర్గు, అంటే ఇది లీడర్ అనమాట. కా అనేది లీడర్ ముందుంది చూడండి. సో కా అనేది లీడర్, అందుకని ఈ లీడర్ పేరుతోని దీనికి ఈ లైన్కి ఒక పేరు వచ్చింది. ఏది అని అంటే ఇది కవర్గు అని అర్థం. అట్లాగే ఈ లైన్లో మనకు చా అనేది ముందు వచ్చింది కదా. సో ఇక్కడ చా అనేది లీడరు, దీని పేరుతోనే ఈ లైన్కి ఒక పేరు వస్తుంది. ఏంటది అని అంటే ఇది చవర్గు. ఓకేనా. అట్లాగే కింద ట, ఠ ఇవి ఉన్నాయి కదా. సో ముందు ఉండేటువంటి అక్షరం ఏంటి, ముందు ఉండేటువంటి వ్యంజనం ఏంటి? ట కదా. సో దీన్ని టవర్గు అని అంటాం. ఇది లీడర్ ఇక్కడ, దీన్ని టవర్గు అని అంటాం. అట్లాగే నెక్స్ట్ లైన్లో తా అనేది ముందుంది. సో ఇది లీడర్ ఇక్కడ, దీన్ని టవర్గు అని అంటాం. ఆ తర్వాతి లైన్లో పా అనేది ముందుంది. సో ఇది ఇక్కడ లీడరు, కాబట్టి దీన్ని ఏమంటాం ఇక్కడ పవర్గు అని అంటాం. వీటికి స్పర్శ వ్యంజన్ అనే పేరుతో పాటు వర్గీయ వ్యంజన్ అనే పేరు కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఇది వర్గాలుగా ఉన్నాయి కదా. ఇదేమో కవర్గు, ఇదేమో చవర్గు, ఇది టవర్గు, ఇది తవర్గు, ఇది పవర్గు కదా. ఇలా వర్గులుగా ఉన్నాయి కాబట్టి వీటిని వర్గీయ వ్యంజన్ అని కూడా అంటాం. ఓకేనా. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి 2 పదాలను తీసుకుందాం. ఇక్కడ నేను కంఘా, చెంచల్ అనే పదాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ మొదటి పదం చూడండి. కంఘా ఉంది కదా, ఇక్కడ పంచమాక్షరి ఏదైతే ఉందో అది ఆధా వ్యంజన్ లాగా వచ్చింది, అంటే సగం వచ్చింది కదా. కింద హలంత ఇచ్చాను చూడండి, అందుకని దాన్ని ఆధా వ్యంజన్ అని అంటున్నాం. ఓకే. కంఘాలో ఆధా పంచమాక్షర వ్యంజను ఉంది కదా. మరి ఇక్కడ ఈ పంచమాక్షరం ఎందుకు రావాలి? మనకు ఞ ఉంది, తర్వాత ణ ఉంది, తర్వాత మా ఉంది, నా ఉంది. ఇన్ని పంచమాక్షరాలు ఉండగా మనకి ఇదే ఎందుకు ఇచ్చారు ఇక్కడ అనంటే
దానికి ఒక నియమము ఉంది. ఈ పంచమాక్షర తర్వాత వచ్చినటువంటి వ్యంజనం ఏంటి? ఘ. ఘ అనేది ఏ వర్గులోని వ్యంజను అంటే కవర్గులోని వ్యంజన, చవర్గులోని వ్యంజన, టవర్గులోని వ్యంజన, అట్లాగే తవర్గులోని వ్యంజన, పవర్గులోని వ్యంజన, ఏ వర్గులోని వ్యంజను అనంటే మనకి ఇక్కడ చూడండి కవర్గులో కనిపిస్తుంది కదా. అందుకని కవర్గు యొక్క పంచమాక్షరం ఏంటి? ఇంగ. అందుకని అది ఇక్కడ సగంగా రాసాం, అంటే ఆధా పంచమాక్షరం ఇచ్చాం. ఇది పూర్వము ఇలా రాసేవాళ్ళు. ఇప్పుడు టైపింగ్ మెథడ్ వచ్చేసింది కదా, అంటే టైప్ చేయడంలో ఇలా పెట్టి రాయాలంటే కష్టం. అందుకని ఈ పంచమాక్షర బదులుగా అనుస్వారు ఇవ్వచ్చు అని చెప్పి ఇదిగోండి ఈ పక్కన ఇచ్చాను చూడండి, కంగా చెంచలని అనుస్వార్తో ఈ మెథడ్లో రాస్తున్నారు. ఓకేనా? సో పంచమాక్షర బదులుగా మనము అనుస్వారు కూడా పెట్టవచ్చు అని అర్థం. ఇప్పుడు ఇంకొక పదం చూద్దాం, సంబంధ్. సంబంధ్లో సా తర్వాత ఉండేటువంటి వ్యంజన ఏంటి అంటే ఆధా వ్యంజన గురించి మాట్లాడటంలా నేను, పూరా వ్యంజన్ అంటే స్వర సహిత వ్యంజన గురించి. సా తర్వాత బా వచ్చింది కదా. ఈ బా అనేది ఏ వర్గులోని వ్యంజను? పవర్గులోని వ్యంజను. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, అదనమాట. సో పవర్గులోని పంచమాక్షరం ఏంటి అంటే మా. అందుకని ఇక్కడ ఆధా మా వచ్చింది. మనం పలికేటప్పుడు కూడా చూడండి సంబంధ్ అట్లా అంటున్నాం కదా, అట్లాగనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వ్యంజన ఏంటి? ధ కదా, మహాప్రాణ్ ధ. ఈ ధ అనేది ఏ వర్గులోని వ్యంజను అంటే తవర్గులోని వ్యంజను. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అది. మరి తవర్గులోని పంచమాక్షరం ఏంటి? నా. అందుకని ఇక్కడ నా ఆధా వ్యంజను వచ్చింది. ఓకేనా? అంటే సంబంధ్ అని పలుకుతున్నాం అక్కడ. సో అది విషయం. దీన్ని మనము ఇప్పుడు ఈ పంచమాక్షరాలు తీసేసి అనుస్వార్లు పెట్టి కూడా రాయొచ్చు. ఎలాగా? సా పైన ఒక అనుస్వారు, తర్వాత అలాగే బా పైన ఒక అనుస్వారు, రెండు పెట్టేస్తే సంబంధ్ అయిపోయింది, అంతే. సో సింపుల్ అదనమాట. సో మన హిందీ అన్న పదం ఉంది కదా, అది కూడా అంతే. ఓకే, అనుస్వారన్నా పెట్టి రాయొచ్చు, లేదా మనము నా ఆధా వ్యంజనన్నా పెట్టి రాయొచ్చు. ఎలా రాసినా ఓకే. ఇప్పుడు ఇలాంటివే మరికొన్ని పదాలు చూద్దాము. కంఘా, చంచల్, ఠండా, హిందీ, కంబల్. ఇక్కడ అన్నీ కూడా పంచమాక్షరాలు పెట్టుకుంటూ వచ్చాను, అంటే ఆధా పంచమాక్షరాలు. ఓకే, ఇక్కడ ఇటువైపు చూడండి, ఇక్కడ అన్ని అనుస్వార్లు పెట్టి రాశాను. సో ఈ రెండు మెథడ్స్ కూడా కరెక్టే, ఎలా రాసినా ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాము. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు చూడండి, అక్షుణ్ణు, సమ్మిళితు, దువన్ని, చవన్ని, అన్ కదా. సో ఫస్ట్ పదము అక్షుణ్ణులో లాస్ట్ అక్షరం ఏంటి? నా. సో నాకి మళ్ళీ మనకు ఆధా పంచమాక్షరం ఏదొచ్చింది? అనే వచ్చింది కదా. అంటే ఇది ద్విత్వాక్షర పదము. ఓకే, పంచమాక్షర యొక్క ద్విత్వాక్షర పదము. అట్లాగే రెండవ పదం చూడండి, సమ్మిళిత్. మా వచ్చింది కదా అక్కడ పంచమాక్షరు, మాకి మళ్ళీ ఆధా పంచమాక్షరు మానే వచ్చింది. ఓకే, సో అట్లాగా అది. మళ్ళీ మూడో పదం చూడండి, దువన్ని. ఇక్కడ నా వచ్చింది కదా లాస్ట్ అక్షరము, ఇది పంచమాక్షరు, మళ్ళీ దానికి ఆధా పంచమాక్షరు సేమ్ అదే వచ్చింది. ఇవన్నీ కూడా పంచమాక్షరికి సంబంధించిన ద్విత్వాక్షర పదాలు. ఇప్పుడు డౌట్ ఏమొస్తుందిరా మనకు అంటే పిల్లలకు అని అర్థం. ఓకే, సో పిల్లలకి ఏం డౌట్ వస్తుంది అని అంటే, ఇందాక చెప్పినటువంటి పదాలలో ఆధా పంచమాక్షర బదులుగా మనము అనుస్వారు పెట్టాం కదా, అట్లాగే ఇక్కడ కూడా ఆధా పంచమాక్షరం ఉంది కదా, దీని బదులుగా మనము అనుస్వారు పెట్టవచ్చా? పెట్టకూడదు. ఎందుకు అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పదాలలో ఆధా పంచమాక్షర తర్వాత వర్గీయ వ్యంజనలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి వ్యంజనలు అంటే అక్షరాలు మాత్రమే వచ్చాయి. ఆ అక్షరాలు
ఏ వర్గుకి చెందినవో ఆ వర్గులోని పంచమాక్షరే ముందు ఆధా పంచమాక్షరగా రావడం జరిగింది కదా. సో ఈ ఆధా పంచమాక్షర బదులుగా మనం అనుస్వార రాసాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంట్రా అంటే ఇక్కడ ఆధా పంచమాక్షర తర్వాత మళ్ళీ ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి రాలేదు. మళ్ళీ పంచమాక్షరే వచ్చింది. ఆ పంచమాక్షర కూడా ఏంటి, సేమ్ పంచమాక్షరే వచ్చింది. కాబట్టి ఇక్కడ అలా అనుస్వారు పెట్టకూడదు. మరొక విషయం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి పదాలలో అంటే హిందీ, గంగా, చెంచల్ ఈ పదాలన్నిటినీ మనము ఉచ్చారణ చేసేటప్పుడు అయోగవాహ్ అక్షరాలలోని అంగ్ అనే అక్షరం యొక్క సౌండ్ని ఉచ్చరిస్తూ ఉన్నాము. అంటే అనుస్వారి యొక్క ధ్వని ఇక్కడ వినిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అక్షును, సమ్మిళితు ఈ పదాలలో ఆ ఉచ్చారణ చేయడం లేదు మనము. ఇక్కడ పంచమాక్షరు ఉచ్చారణ మాత్రమే మనకు వినిపిస్తుంది. అందుకని ఇక్కడ అనుస్వారు పెట్టకూడదు. తర్వాత ఘ, ంగ ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ సంశయ్, సంసద్, తర్వాత సంరచన ఇవి ఉన్నాయి కదా, అవి అంధేరా, బాంట్. సో వీటికి సంబంధించినటువంటి నియమాలు ఏం చెప్తున్నాయి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరొక కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.